నల్గొండ సభలో అలాగనే ఆయన నా పదవి దిగిపోతున్నా నేను అన్నటువంటి ఒక అసంతృప్తి ఒక ఒక ఆక్రందన కనపడిపోయింది నిన్న ముఖ్యమంత్రి గారి మొత్తం స్పీచ్ విన్న తర్వాత. ఆ స్పీచ్లో రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడితే ఏదో ఒక ధీమాతో మాట్లాడుతూ ఉండే, మొత్తం భవిష్యత్ అంతా నాదే, కాంగ్రెస్ పార్టీదనే ధీమా ఉండే. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 7 నెలలు అయింది. అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్లో ఆయనకు క్లియర్గా అర్థమైపోయింది ఈయన ఏం చేయలేకపోయిండు ఈ 3 సంవత్సరాలుగా. ఏదో అట్ట మాటల గారడీలు ఇవి తప్ప ప్రజలకు ఏ కోశాన కూడా పూర్తి స్థాయిలో లాభం జరగలే. అక్కడక్కడ కొంత రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కొంత పాజిటివ్ ఉన్నప్పటికీ వచ్చినటువంటి నెగిటివ్ని ఆ పాజిటివ్ కవర్ చేయలేకపోతా ఉంది. అంత భయంకరమైనటువంటి నెగిటివ్ వచ్చింది. రైతులు అసంతృప్తిగా ఉన్నారు, విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఘోరం! అసలు ఫీజు రియంబర్స్మెంట్ని ప్రవేశపెట్టింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ప్రవేశపెట్టి దాన్ని పేద ప్రజలకు, పేద మధ్యతరగతి ప్రజలకు ఉన్నత విద్యను, ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ పెద్ద పెద్ద చదువులు చదవాలనుకున్నటువంటి వాళ్ళకు ఒక వరం లెక్క దాన్ని తీసుకొచ్చిండు. ఆ ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థులకు తీసుకొచ్చి పేద మధ్యతరగతి కుటుంబాలకు లాభం చేకూర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి, మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా బొందబెట్టింది. మధ్యలో ఉన్నటువంటి అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ వారు కొనసాగించారు దాన్ని యాస్టీజ్గా, ఏ మాత్రం పొల్లు పోకుండా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ని ఏ లక్ష్యంతో అయితే వాళ్ళు ప్రారంభించారో దాన్ని ఎక్కడ కూడా తోసుకోకుండా కేసీఆర్ గారు దాన్ని అట్లనే కొనసాగించారు. ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈ స్కీమ్స్ పేద ప్రజలకు ఉపయోగపడేటివి కాబట్టి వాటి అట్లనే కొనసాగించారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ని బొందబెట్టింది. బకాయిలు దాదాపు 3-4 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఫీజు రియంబర్స్మెంటు ఇవ్వాలంటే అది డీబీటీ విధానం ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఉంటుంది. మేము డైరెక్ట్గా స్టూడెంట్ ఖాతాలోనే వేస్తాం. మళ్ళీ స్టూడెంట్ దానికోసం అప్లై చేసుకోవాలి. మళ్ళా సర్టిఫికెట్లు, ఆదాయం సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు ఇవన్నీ మళ్ళీ పెట్టాలి. దాంట్లో ఏరువేత కార్యక్రమం 100 మంది స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే అందులో 10 మందికో 15 మందికో ఇచ్చి మమ్మ అనిపించేద్దాం అనేటువంటి ధోరణితోటి జీవో నెంబర్ 8 and 9 తీసుకొచ్చిర్రు. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చిర్రు? ఊరికే కాలేజీలకు వేస్తే కాలేజీలు ప్రభుత్వం చూసుకుంటే, కాలేజీ యాజమాన్యం ప్రభుత్వం చూసుకుంటే అయిపోయేదానికి మళ్ళీ ఇప్పుడు స్టూడెంట్స్ని అందులో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్టూడెంట్స్కి నువ్వు టైంలో వేయకపోతే, ఇప్పుడు రైతు బంధు వేస్తున్నావు, ఆ టైంకి ఏమన్నా వేయట్లేదు. రైతు బంధు ఏంటంటే దానికి కూడా లేట్ చేస్తాం అనుకో, ఆ యాజమాన్యాలు ఊకుంటాయి. స్కూల్స్, కాలేజీలు వాళ్ళు ముక్కు బిండి వసూలు చేస్తారు. ఆ ఫీజులు కట్టలేకనే కదా ఫీజు రియంబర్స్మెంట్ డిపెండ్ అయ్యేది పేద మధ్యతరగతి కుటుంబాలు. సో అట్లా దాన్ని బొందబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ 3.5 ఏళ్లలో అసలు మొత్తం ₹1 కూడా దానికి ఆ పాతవి కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. ₹1 కూడా ఇవ్వలేదు కాలేజీలకు. గట్టిగా పోయి వాళ్ళు అడిగి వాళ్ళ ఆందోళన చేస్తే వాళ్ళ మీద రకరకాల రైట్స్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటువంటి కార్యక్రమం అది ప్రభుత్వమే చేస్తూ ఉన్నది. ఇదంతా ఒకవైపు ఉంటే ఇప్పుడు రైతులను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా మనం చూస్తూనే ఉన్నాం. నిరుద్యోగులను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడో చూస్తూనే ఉన్నాం. ఇట్లా ప్రతి రంగం, ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రభుత్వ ప్రైవేటు అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతో నిన్న రేవంత్ రెడ్డి గారి మాట అక్కడ కొంత భయంతో కూడుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అధికారం నా చేతిలో జారిపోతూ ఉంది అనేటువంటి ఆందోళన ఆయన మాటల లోపల కనపడింది నిన్న నల్గొండ సభలో. మీరు ఆ స్పీచ్ మొత్తం వినండి, ఉన్నటువంటి గంట స్పీచ్ మొత్తం వినండి. ఎక్కడో ఒక బెరుకుతనం కనపడతా ఉన్నది. అక్కడ ప్రధానంగా మాట్లాడింది మళ్ళీ ఎందుకు కేసీఆర్ రావాలి అనే దాన్ని ఆయన ఎక్కువ ప్రెస్ చేసి మాట్లాడిండు. అసలు కేసీఆర్ రాడు, పార్టీ లేదు, మొత్తానికే పోయింది, అది పనికే రాదు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ కేసీఆర్ వస్తున్నాడేమో అనేటువంటి భయం ఎందుకు స్టార్ట్ అయింది ఆయన లోపల? అంటే ఆయన ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆయన కళ్ళ ముంగలు కనపడతా ఉన్నది. మళ్ళీ కేసీఆర్ ఎందుకు రావాలి, కేసీఆర్ వస్తారని అంటున్నారు అందరూ. ఈ మాటలు ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉందన్నమాట. ఆ నల్గొండ వేదికగా రేవంత్ రెడ్డి మాటలే ఆ బేస్లెస్గా వస్తున్నటువంటి మాటలే అర్థమైపోతూ ఉన్నది. ఇంకా చాలా విషయాలు ఆయన మాట్లాడాడు.
చాలా చాలా విషయాలు మూసి మీద వీటి మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పటికీ ఈ అధికారం మళ్ళీ చేజారిపోతుంది, ఎందుకు రావాలి, దేనికోసం రావాలి, వాళ్ళు రావాలని అంటున్నారు, ఎందుకోసం రావాలన్నటువంటి విషయాన్ని మాత్రము ఎక్కడో ఒక బెరుకుతనం కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి మాటలు ఇంకొక 2 ఇయర్సే నాకు ఈ పవరు అన్నటువంటి విధానాన్ని బహిర్గతం చేస్తూ ఉన్నది. ఇది మాత్రం క్లియర్ కట్టు. నల్లగొండ సభ సాక్షిగా రేవంత్ రెడ్డి లోపల భయం స్టార్ట్ అయింది. నా ప్రభుత్వం కూలిపోతుంది రానున్న 2 ఏళ్లలో అనేది మాత్రం స్టార్ట్ అయింది. ఇంకొకటి కూడా చెప్తున్నాం, ఇప్పుడు గ్రామాలలో పింఛన్ పంచాయతీ ఒకటి స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు పింఛన్ కూడా సేమ్ డీబీటీ విధానంలో, ఇంతకుముందుకేమో వీళ్ళకు పోస్ట్ మ్యాన్లకు వేస్తూ ఉంటుండే, ఇప్పుడు డీబీటీ విధానంలో ఇది కూడా డైరెక్ట్ బ్యాంకులో వేస్తాము అని చెప్తా ఉన్నారంట. ఈ పింఛన్ కూడా దీని మీద పెద్ద చర్చ నడుస్తూ ఉంది. మళ్ళా ఎందుకు పింఛన్ని బ్యాంకులో వేస్తా అని చెప్తా ఉన్నాడు, దేనికోసం చెప్తా ఉన్నాడు, మళ్ళీ ఇందులో కూడా కోతలు పెడతాడా? ఇప్పటికే రైతుల విషయంలో, రైతు భరోసా విషయంలో రకరకాల విధాలుగా కోతలు పెట్టేసి సగం మందికి ఎగ్గొట్టి సగం మందికి ఇవ్వకుండా ఇట్లా ఇబ్బందులు పెట్టిండు. ఇప్పుడు ఈ రకంగాన అంటే ఇవన్నీ చాలా కళ్ళ ముంగల చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు అన్ని కోతలు పెట్టడం కోసం, ఇప్పుడు రేషన్ కార్డులను కూడా అలాగనే, పింఛన్లను కూడా అలాగనే కోతలు పెట్టడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడతా ఉన్నది.